హాయ్ అండి. ఇన్నాళ్ళు ఈ టిప్స్ తెలియక ఎంతో కష్టపడి ఎంత డబ్బులు వేస్ట్ చేశామో చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందు తీసుకొచ్చేసాను. వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్స్ అండి. సో ఒక గ్లాస్ కానీ లేదంటే ఒక కప్పు లాంటిది కానీ తీసుకొని దాన్ని నిండుగా వాటర్ పోసుకోండి. ఇలా పోసేసుకుని దానిలో కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదండి, అవి ఒక 2 కానీ 3 కానీ అందులో వేసేసుకొని ఈ వాటర్లో ఇలా ఈ కప్పుతో సహా ఈ విధంగా మనకి నైట్ పడుకుంటూ రూమ్లో ఈ విధంగా బెడ్ కింద ఇలా ఈ కప్పుని పెట్టేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి మనకి దోమలు ఎక్కువగా రాకుండా ఉంటాయండి. సో ట్రై చేయండి. దోమలు ఎక్కువగా మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో విధంగా వచ్చేస్తూ ఉంటాయి కదా, అలా మనకి దోమలు రాకుండా ఉంటాయండి. ఇలా బెడ్ కింద పెట్టేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి దూరంగా పారిపోతాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిఫిన్ చేసుకుందామండి. ఏదైనా ఒక గిన్నె తీసుకొని దానిలో హాట్ వాటర్ని పోసుకోండి. మరీ హాట్ వాటర్ కాదు, కొద్దిగా గోరువెచ్చని వాటర్ పోసుకొని దానిలో ఒక 1/2 టీ స్పూను సాల్ట్, కొద్దిగా ఒక చిటికెడు పసుపు వేసేసుకొని ఇలా బాగా మిక్సింగ్ చేసేసుకోండి ఆ వాటర్లో. తర్వాత మనం ఈ విధంగా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ తెచ్చుకుంటూ ఉంటాం కదండి, మనం అలానే మామూలుగా వాటర్లో క్లీన్ చేసి తినేస్తూ ఉంటాం. దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయండి. సో అలా కాకుండా ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా యూజ్ అవుతుంది అనమాట. సో మనం ఏ ఫ్రూట్స్ తెచ్చుకున్నా కూడా ఇలా ట్రై చేసి చూడండి, అద్భుతంగా వర్క్ అవుతుంది అనమాట. ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. సో ఈ వాటర్లో నేను ఫ్రూట్స్ అయితే కడుగుతున్నానండి. ఇక్కడ యాపిల్, దానిమ్మలు అయితే ఈ విధంగా కడిగేసుకుంటున్నాను. సో మీరు ఏ ఫ్రూట్స్ తెచ్చుకున్నా కూడా ఇలా ద్రాక్షలు కానీ అలానే ఇలా ఫ్రూట్స్ ఏవైనా సరే, దానిమ్మకాయలు కానీ యాపిల్ కానీ ఏవైనా సరే ఈ విధంగా చక్కగా క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మామూలు వాటర్ పోసేసి ఇలా క్లీన్ చేసుకుని తింటే ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయండి. సో మనం తెలియక ఇలా తినేస్తూ ఉంటాము. దీనిపైన ఎక్కువగా కెమికల్స్ వేసి పండిస్తూ ఉంటారు. ఒకరి చేతుల నుంచి మరొకరి చేతులకి వస్తూ ఉంటాయి కదా ఫ్రూట్స్. సరే, ఇంకా ఇవి చక్కగా మనకి ఇలా క్లీన్ చేసుకొని తినడం వల్ల ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ట్రై చేయండి. ఈ విధంగా మనం చక్కగా ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మనకి చక్కగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయండి. ట్రై చేయండి. మనం చాలామంది తెలియక ఇలా వాటర్లో క్లీన్ చేసేసుకొని తినేస్తూ ఉంటారు. సో దానివల్ల మనకి ఎక్కువగా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి, అద్భుతంగా వర్క్ అవుతుంది. సో మీకు కూడా ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా మరి ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి. సో ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. కొబ్బరి కాయ ఉంటుంది కదండి, కొబ్బరికాయ మనం ఇలా పీచు తీసిన తర్వాత ఇలా కొబ్బరి పీచు ఉంటుంది కదండి, మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం. కానీ దీన్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. పూర్వం రోజుల్లో ఎక్కువగా పెద్దవాళ్ళు ఇలాగా గిన్నెలు అయితే క్లీన్ చేసుకునేవాళ్ళు కొబ్బరి పీచుతో. ఇప్పుడు మనం స్టీల్ స్క్రబ్బర్స్ అని ఇవన్నీ వచ్చినాయి, కానీ దీనివల్ల ఎక్కువగా క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. ఇలా కొబ్బరి పీచుతో న్యాచురల్గా ఇలా క్లీన్ చేసుకోండి, ఎటువంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాము. ఎల్లుల్లిపాయలు మనం ఎక్కువగా స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. సో ఎండలో ఒక 1 అవర్ పాటు ఎల్లుల్లిపాయలని ఎండబెట్టేసుకున్న తర్వాత ఇలాగ కొద్దిగా వెనిగర్ తీసుకొని కొద్దిగా కాటను ఈ విధంగా వెనిగర్ అప్లై చేసేసి ఇలా ఎల్లుల్లిపాయలకు అప్లై చేసేసామనుకోండి, మనకి ఎల్లుల్లిపాయల పైన బూజు కానీ లేదంటే పురుగులు కానీ డస్ట్ కానీ ఇలాంటివి ఒకవేళ మనకి రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయన్నమాట. మనకి ఎక్కువగా ఎల్లిపాయలు బూజు పట్టేసి పురుగు పడుతూ ఉంటాయి కదా, అలా లేకుండా మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. కొద్దిగా వెనిగర్ ఈ విధంగా ఎల్లిపాయలు మొత్తం కూడా ఇలా అప్లై చేసేసామనుకోండి, వీటికి ఘాటు స్మెల్కి మనకి పురుగులు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ట్రై చేయండి, చాలా చక్కగా యూజ్ అవుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా మనందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం ఇంట్లో ఎంత క్లియర్గా ఉంచినా కూడా ఒక్కోసారి మన ఇంట్లో ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి ఎక్కువగా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. సో బ్యాడ్ స్మెల్ రాకుండా ఎక్కువ రోజులు మనకి ఇలా మంచి స్మెల్ రావాలి అంటే ఇలా ట్రై చేయండి. ఇలా పేపర్ పైన కొద్దిగా కాఫీ పౌడర్ అయితే వేసుకోండి. కాఫీ పౌడర్ వేసేసి ఇలా పేపర్ని అయితే ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈవినింగ్ టైంలో ఒత్తిలాగా వెలిగించేసామనుకోండి, సో మనకి ఆ వచ్చే పొగ నుంచి మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఎందుకంటే కాఫీ పౌడర్ వేసాం కాబట్టి ఇలా వెలిగించామనుకోండి చక్కగా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇలా వెలిగించిన తర్వాత ఒక స్టీల్ ప్లేట్లో వేసేసామనుకోండి, మనకి చక్కగా ఆ వచ్చే పొగ స్మెల్ ఉంటుంది కదండి,
ఆ స్మెల్ అయితే చక్కగా మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదండి. ట్రై చేయండి. ఈ విధంగా మనకి ఇంట్లో ఎక్కువగా బ్యాడ్ స్మెల్ వస్తుంది అనుకోండి, ఇలా ట్రై చేసి చూడండి, అద్భుతంగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. కారం మనం ఎక్కువగా తెచ్చుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా, కారం పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఒక బిర్యానీ ఆకుని దానిలో పెట్టేసుకొని, ఎల్లుల్లిపాయ కాడ ఉంటుంది కదండి, మనం తీసి పడేస్తూ ఉంటాం, ఆ కాడని ఇంట్లో పెట్టేస్తే వీటి ఘాటు స్మెల్కి మనకి పురుగు పట్టకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు కారం అనేది స్టోర్ ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా మనందరికీ యూజ్ అయ్యే టిప్ అండి. సో మనం కుక్కర్లో ఎక్కువగా పప్పు కానీ రైస్ కానీ వండుకుంటూ ఉంటాం కదండి, మనకి ఈ విధంగా కుక్కర్ వాచర్ పెట్టినప్పుడు ఆ ప్రెజర్ అనేది వచ్చినప్పుడు మనకి ఆ వాటర్ అనేది పైకి చిందేసి వాటర్ అంతా కూడా ఇలా గ్యాస్ స్టవ్ నిండా పక్కన అదంతా కూడా అయిపోతూ ఉంటుంది. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. సో ఇలా కుక్కర్ వాచర్కి కొద్దిగా గోధుమ పిండిని తీసుకొని ఇలా రాసేసామనుకోండి, మనకి చక్కగా పైకి అనేది ఆ ప్రెజర్ తన్నినా కూడా మనకి వాటర్ అనేది లీక్ అవ్వకుండా ఉంటాయి. సో మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. ఈ విధంగా మీరు పప్పు కానీ రైస్ కానీ వండుకునేటప్పుడు ఈ విధంగా కొద్దిగా గోధుమ పిండి ఇలా అప్లై చేసేసి ఇలా దానికి పెట్టేసామనుకోండి, చక్కగా మనకి ఆ పప్పు కానీ రైస్ కానీ పైకి పొంగిపోకుండా చక్కగా ఉడుకుతుందండి. పైకి పొంగిపోకుండా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇలా అయితే చక్కగా ఉడుకుతుందండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం. కుక్కర్ వాచర్లు మనం క్లీన్ చేసిన తర్వాత మామూలుగా బయట పెట్టేస్తూ ఉంటాం. బయట పెట్టడం వల్ల కుక్కర్ వాచర్లు అనేవి ఎక్కువ రోజులు మన్నిక ఉండవండి, త్వరగా పాడైపోతూ ఉంటాయి. అలా కాకుండా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల, మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, కుక్కర్ వాచర్లు పాడవకుండా ఎక్కువ రోజులు మన్నిక అయితే ఉంటాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. పూలు మాల కట్టాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా, చాలా ఈజీగా సింపుల్గా ఈ ట్రిక్ని అయితే ట్రై చేయండి. చాలా చక్కగా యూజ్ అవుతుంది. సో ఎక్కువ పూలు ఉన్నప్పుడు మనకి మాల రాదనుకోండి, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కట్టమని అడుగుతూ ఉంటాము. సో అటువంటి ఇబ్బంది ఏమీ అవసరం లేదండి. కొన్ని పూలు ఉన్నప్పుడు ఒకరిని మనం ఇబ్బంది పెట్టే పని లేకుండా ఇలా మీరు ట్రై చేయండి, అద్భుతంగా వర్క్ అవుతుంది. ఒక సేఫ్టీ పిన్ తీసుకొని ఈ విధంగా దగ్గరగా పూలన్నీ కూడా ఇలా గుచ్చేసామనుకోండి, చక్కగా జడలో పెట్టుకుంటే చూడటానికి చాలా అందంగా ఉంటుందండి. పూలు మాల కట్టిన దానికంటే కూడా ఇలా కొంచెం పూలు ఉన్నప్పుడు ఇలాగ పిన్నికి గుచ్చేసి చక్కగా పెట్టుకున్నామనుకోండి, చక్కగా యూజ్ అవుతుందన్నమాట. సో ఒకరి హెల్ప్ లేకుండా మనం ఈ విధంగా కొంచెం పూలు ఉన్నప్పుడు ఇలా మాల రాకపోయినా సరే ఈ విధంగా సేఫ్టీ పిన్కి చక్కగా గుచ్చేసి పెట్టుకోవచ్చు. చూడటానికి కూడా చాలా నీట్గా కనిపిస్తుంది, అందంగా కూడా కనిపిస్తుంది. ట్రై చేయండి. మరి ఈ టిప్ కూడా మీకు చాలా చక్కగా యూజ్ అవుతుంది. మరి ఈ టిప్ నచ్చితే ప్లీజ్ అండి, చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి. అలానే మరి మీరు ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి కాబట్టి. సో ఈ విధంగా ఎన్ని పూలైనా ఒకరి హెల్ప్ లేకుండా ఈజీగా మనం ఈ విధంగా కొంచెం పూలు ఉన్నప్పుడు చక్కగా సేఫ్టీ పిన్ గుచ్చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఆనియన్స్ ఉంటాయి కదండి, ఆనియన్స్ మనం ఈ విధంగా ఒకటి తీసుకొని ఇలా పైన ఉన్నటువంటి తొక్కను తీసేసి ఈ విధంగా పైన ఉన్నటువంటి లేయర్స్ ఉంటాయి కదండి, ఆ లేయర్స్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే చాలా చక్కగా యూజ్ అవుతుందండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఇలా ఆనియన్స్ తొక్కల్ని పైన లేయర్స్గా ఉన్నటువంటి వాటిని ఇలాగైతే కట్ చేసేసుకున్న తర్వాత సేఫ్టీ పిన్నులు ఒక 2 కానీ 3 కానీ తీసుకోండి. ఈ విధంగా ఆనియన్స్ ఇలా లేయర్స్ మొత్తం కూడా ఇలా గుచ్చేసుకోండి. ఇలా గుచ్చేసుకున్న తర్వాత డెటాల్ ఉంటుంది కదండి ఇంట్లో, డెటాలు వీటి పైన వేసేసి ఇలా 2, 3 కానీ 4 కానీ ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, దీనిపైన డెటాల్ వేసేసి మనకి చక్కగా ఇలా విండోస్ దగ్గర కానీ సెల్ఫ్లో కానీ గ్యాస్ స్టవ్ దగ్గర కానీ కిచెన్ సింక్లో కానీ అక్కడొకటి పెట్టేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి మనకి బల్లులు కానీ బొద్దింకలు కానీ ఇలాంటివి రాకుండా ఉంటాయండి. సో అంత ఘాట్ అయితే ఉంటాయండి. ఇలా ఆనియన్ అలానే డెటాల్ స్మెల్ వాటికి పడదండి. సో ఈ విధంగా మనం అక్కడొకటి పెట్టేసామనుకోండి, వీటికి ఘాట్ స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి. సో మనం ఎంత క్లియర్గా ఉంచిన ఇల్లు సో అవి వస్తూనే ఉంటాయి కదండి, ఎన్నెన్నో యూజ్ చేసి ఉంటారు కానీ ఫలితం లేకపోవచ్చు. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, అద్భుతంగా వర్క్ అవుతుంది. అక్కడొకటి ఈ విధంగా సెల్ఫ్ల్లో విండోస్ దగ్గర కిచెన్ సింక్లో ఇలా గ్యాస్ స్టవ్ దగ్గర అక్కడొకటి పెట్టేస్తే మనకి చక్కగా బల్లులు బొద్దింకుల సమస్య అనేది తగ్గుతుందండి. ట్రై చేయండి. మరి ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ అండి, చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరి ఎన్నో ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ టిప్స్ అన్నిటిలో మరి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి, ఎందుకంటే ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేదా అనేది నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి. సో మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము.
మరొక స్మాల్ రిక్వెస్ట్ అండి, మరి ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకు తెలియదు కానీ ప్లీజ్ అండి మీరు ఎక్కడి నుంచి చూసినా కూడా మరి చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నా వీడియో ఎంతవరకు వెళ్తుందని తెలుసుకోవడం కోసమే ఫ్రెండ్స్. తప్పకుండా చిన్న కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉన్నట్టయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.